హాయ్ ఫ్రెండ్స్. ఓకే, జనరల్ స్టడీస్ ముఖ్యమైన 10,000 బిట్స్ పార్ట్ 11 అండి. ఓకే, తెలంగాణలో మరి మున్సిపల్ వార్డ్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ త్వరలో రాబోతుందని మరి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. ఓకే, త్వరలో నోటిఫికేషన్ రావచ్చు, ఎనీ టైం రిలీజ్ కావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా ఎన్టీపీసీ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కూడా డిసెంబర్లో జరుగుతాయి. కాబట్టి అనేక రకాలైనటువంటి ఎగ్జామ్స్ త్వరలో జరగబోతున్నాయి. కాబట్టి ముఖ్యంగా జనరల్ స్టడీస్లో మరి ఏ విధమైనటువంటి బిట్స్ ఉంటున్నాయి, ఎటువంటి ఏరియాలు అడుగుతున్నారు అనేటువంటి దానికి సంబంధించినటువంటి వీడియో ఇది. ఓకే, ఫస్ట్ మనకి ఈరోజు మనం చెప్పుకునేటువంటి బిట్స్లో మరి చాలా ముఖ్యమైనటువంటి బిట్స్ అండి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధించినటువంటి మరి బిట్స్ చెప్తాను ఫ్రెండ్స్. ఓకే, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ చాలా ఇంపార్టెంట్ ఏరియా అండి ఇది. ఎందుకంటే చాలా రకాలైనటువంటి ఎగ్జామ్స్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మీద ఆల్రెడీ సిలబస్ ఉంది. జనరల్ స్టడీస్లో మరి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్తో సహా అనేక రకాలైనటువంటి ఎగ్జామ్స్లో ఈ సిలబస్ ఉంది. కాబట్టి ఫస్ట్ ప్రశ్న ఈరోజు వీడియోలో. ఓకే, ఫస్ట్ ప్రశ్న, భారత ప్రభుత్వం ఐటీ చట్టాన్ని ఏ సంవత్సరంలో చేసింది? మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి. ఏ సంవత్సరంలో చేసింది? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఓకే, దీనికి సమాధానం భారత ప్రభుత్వం ఐటీ చట్టాన్ని ఏ సంవత్సరంలో చేసింది అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు దీనికి సమాధానం 2000 సంవత్సరం అండి. క్రీస్తు శకం 2000 సంవత్సరం. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. 2000 ఇయర్లో మరి 2000 సంవత్సరంలో ఈ యొక్క భారత ప్రభుత్వం ఐటీ చట్టాన్ని మరి చేయడం అనేటువంటి జరిగింది. ఓకే, భారత ప్రభుత్వం ఐటీ చట్టాన్ని ఏ సంవత్సరంలో చేసింది అనేటువంటి ప్రశ్న రావడానికి అవకాశం ఉందండి. 2000 సంవత్సరంలో ఈ యొక్క ఐటీ చట్టాన్ని మరి చేయడం అనేటువంటి జరిగింది 2000 సంవత్సరం. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఓకే, భారత ప్రభుత్వం ఐటీ చట్టాన్ని ఏ సంవత్సరంలో చేసింది? 2000 సంవత్సరంలో చేసింది. ఓకే, నెక్స్ట్ సెకండ్ ప్రశ్న, రెండో ప్రశ్న కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. చాలా రకాలైనటువంటి ఎగ్జామ్స్లో వచ్చినటువంటి బిట్స్, రాబోయేటువంటి బిట్స్ చేయడమే ఈ యొక్క జనరల్ స్టడీస్ ముఖ్యమైనటువంటి 10,000 బిట్స్లో భాగమండి. ఓకే, ఇండియన్ సిలికాన్ వ్యాలీగా, సెకండ్ క్వశ్చన్, ఇండియన్ సిలికాన్ వ్యాలీగా పేరు పొందిన నగరం ఏది? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఓకే, జవాబు వచ్చేసి ఇండియన్ సిలికాన్ వ్యాలీగా పేరు పొందినటువంటి నగరం ఏది అనేటువంటి ప్రశ్న అడుగుతున్నారండి. ఓకే, బెంగళూరు. దీని సమాధానం బెంగళూరు. ఓకే, బెంగళూరు అని అంటున్నాం. ఓకే, ఇండియన్ సిలికాన్ వ్యాలీగా పేరు పొందినటువంటి నగరం ఏది అంటే బెంగళూరు అండి. బెంగళూరు. ఓకే, ప్రజెంట్ నేమ్ అది. ఓకే, బెంగళూరు. ఇండియన్ సిలికాన్ వ్యాలీగా పేరు పొందినటువంటి నగరం ఏది? బెంగళూరు. ఓకే, నెక్స్ట్ మూడో ప్రశ్న, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మూడోది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న ఇది. మరి చాలా రకాలైనటువంటి ఎగ్జామ్స్లో కూడా రావడం అనేటువంటి జరిగింది. మరి చాలా రకాలైనటువంటి ఎగ్జామ్స్లో కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి ప్రశ్న మూడో ప్రశ్న. ఓకే, మూడో ప్రశ్న మోస్ట్ ఇంపార్టెంట్. 1997లో గూగుల్ సెర్చ్ చర్చ్
గూగుల్ సెర్చ్ ఇంజన్ను తయారు చేసిన వారు ఎవరు? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఓకే, దీనికి సమాధానం 1997లో గూగుల్ సెర్చ్ ఇంజిన్ని తయారు చేయడం అనేటువంటి జరిగింది. ఇయర్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. ఓకే, 1997లో గూగుల్ సెర్చ్ ఇంజిన్ని తయారు చేయడం అనేటువంటి జరిగింది. దీన్ని తయారు చేసింది ఎవరు అనేటువంటి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. లారీ పేజ్ అండ్ సెర్గీ బిన్ అనేటువంటి వారు గూగుల్ సెర్చ్ ఇంజిన్ని 1997లో మరి తయారు చేసినటువంటి ఘనత వీరికే దక్కిందండి. లారీ పేజ్ అండ్ సెర్గీ బిన్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఓకే, 1997లో గూగుల్ సెర్చ్ ఇంజన్ను తయారు చేసిన వారు ఎవరు? లారీ పేజ్, సెర్గీ బిన్ అనేటువంటి వారు దీన్ని తయారు చేయడం అనేటువంటి జరిగింది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ 4వ ప్రశ్న. నాలుగో ప్రశ్న కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఆల్రెడీ చాలా ఎగ్జామ్స్లో రావడం అనేటువంటి జరిగింది ఫ్రెండ్స్. భారతదేశపు తొలి సూపర్ కంప్యూటర్ ఏది? తొలి సూపర్ కంప్యూటర్ ఏది? ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి. ఓకే, భారతదేశ తొలి సూపర్ కంప్యూటర్ ఏది అనేటువంటి ప్రశ్న మోస్ట్ ఇంపార్టెంట్ అండి. పరం అనేటువంటి కంప్యూటర్, పరం అనేటువంటి కంప్యూటర్ సూపర్ కంప్యూటర్. భారతదేశపు తొలి సూపర్ కంప్యూటర్ ఏది అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు దీనికి సమాధానం పరం అనేటువంటి సూపర్ కంప్యూటర్ అండి. భారతదేశపు తొలి సూపర్ కంప్యూటర్ ఏది? పరం. ఓకే, నెక్స్ట్ 5వ ప్రశ్న. ఓకే, నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ 5వ ప్రశ్న ఇది. 1975లో బిల్ గేట్స్ 1975లో బిల్ గేట్స్ ఎవరితో కలిసి మైక్రోసాఫ్ట్ కంపెనీ 1975లో బిల్ గేట్స్ ఎవరితో కలిసి మైక్రోసాఫ్ట్ కంపెనీని స్థాపించారు? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. స్థాపించారు. దీనికి జవాబు వచ్చేసి 1975లో బిల్ గేట్స్ ఎవరితో కలిసి మైక్రోసాఫ్ట్ కంపెనీని స్థాపించారనేటువంటి ప్రశ్న వచ్చేటువంటి అవకాశం ఉందండి. పాల్ అలెన్ అనేటువంటి వారితో కలిసి దీన్ని స్థాపించారు. పాల్ అలెన్. ఓకే, దీనికి సమాధానం 1975లో బిల్ గేట్స్ ఎవరితో కలిసి మైక్రోసాఫ్ట్ కంపెనీని స్థాపించడం అనేటువంటి జరిగింది అనేటువంటి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఓకే, పాల్ అలెన్తో కలిసి బిల్ గేట్స్ అనేటువంటి వారు 1975లో మైక్రోసాఫ్ట్ కంపెనీని స్థాపించడం అనేటువంటిది జరిగిందండి. 1975లో బిల్ గేట్స్ ఎవరితో కలిసి మైక్రోసాఫ్ట్ కంపెనీని స్థాపించారు? పాల్ అలెన్తో కలిసి మరి బిల్ గేట్స్ అనేటువంటి వారు 1975లో మైక్రోసాఫ్ట్ కంపెనీని స్థాపించడం అనేటువంటిది జరిగింది ఫ్రెండ్స్. ఓకే, ఇయర్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ 6వ ప్రశ్న. 6వ ప్రశ్న కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సిక్స్త్ క్వశ్చన్. ఓకే, కంప్యూటర్ పితామహుడు కంప్యూటర్ పితామహుడు చార్లెస్ బాబేజ్. కంప్యూటర్ పితామహుడు చార్లెస్ బాబేజ్ ఏ దేశానికి చెందినవారు?
చెందినవారు. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. ఏ దేశానికి చెందినవారు. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. ఒక కంప్యూటర్ పితామహుడు చార్లెస్ బాబేజ్. దీంట్లో 2 ప్రశ్నలు ఉన్నాయి. కంప్యూటర్ పితామహుడు ఎవరు అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు చార్లెస్ బాబేజ్. అదేవిధంగా చార్లెస్ బాబేజ్ అనేటువంటి వారు ఏ దేశానికి చెందినవారు అనేటువంటి ప్రశ్న రావడానికి అవకాశం ఉందండి. ఓకే, ఇంగ్లాండ్ దేశస్తులు వీరు. చార్లెస్ బాబేజ్ ఇంగ్లాండ్ దేశస్థుడు. ఇంగ్లాండ్ దేశానికి చెందినటువంటి వ్యక్తి కంప్యూటర్ పితామహుడుగా పరిగణింపబడుతున్నారు ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ 7వ ప్రశ్న. 7వ ప్రశ్న మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇది కూడా. ఓకే, మన వీడియోలో ఈ యొక్క ఛానల్స్లో మరి కంపల్సరీగా జనరల్ స్టడీస్లో ముఖ్యమైనటువంటి బిట్స్ మాత్రమే చెప్పడం అనేటువంటి జరుగుతుంది. ఓకే, 2006లో వికీలీక్స్ 2006లో వికీలీక్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియన్ ఎవరు? మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. 2006లో వికీలీక్స్ ప్రారంభించినటువంటి ఆస్ట్రేలియన్ ఎవరు అనేటువంటి ప్రశ్న రావడానికి అవకాశం అనేది ఉంది ఫ్రెండ్స్. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఓకే, ఇది 7వ ప్రశ్న అండి. జూలియస్ అసాంజే  అనేటువంటి వారు 2006లో వికీలీక్స్ని ప్రారంభించడం అనేటువంటి జరిగింది. వీరు ఆస్ట్రేలియా దేశానికి సంబంధించినటువంటి వారండి. ఓకే, వికీలీక్స్ ప్రారంభించినటువంటి ఆస్ట్రేలియన్ ఎవరు అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు జూలియస్ అసాంజే. మరి వికీలీక్స్ని ప్రారంభించినటువంటి సంవత్సరం అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు 2006. మరి వికీలీక్స్ని 2006లో ప్రారంభించినటువంటి జూలియన్ అసాంజే ఏ దేశస్తుడు అనేటువంటి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. అతను ఒక ఆస్ట్రేలియా దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ 8వ ప్రశ్న. ఒక 8వ ప్రశ్న మోస్ట్ ఇంపార్టెంట్ అండి. 1987లో హైదరాబాదులో 1987లో రామలింగరాజు 1987లో హైదరాబాదులో రామలింగరాజుచే స్థాపించిన ముఖ్యమైనటువంటి ప్రశ్న ఇది. ఓకే, 1987లో హైదరాబాదులో రామలింగరాజుచే స్థాపించిన మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. సత్యం కంప్యూటర్స్ ప్రస్తుత నామం ఏది? సత్యం కంప్యూటర్స్ ప్రస్తుత నామం ఏది అనేటువంటి ప్రశ్న రావడానికి అవకాశం ఉందండి. దీనికి జవాబు వచ్చేసి మహేంద్ర, టెక్ మహేంద్ర అనేటువంటి దీని సమాధానం టెక్ మహేంద్ర. టెక్ మహేంద్ర మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. 1987లో హైదరాబాద్లో రామలింగరాజుచే స్థాపించిన సత్యం కంప్యూటర్స్ ప్రస్తుత నామం ఏది అంటే టెక్ మహేంద్ర. అదేవిధంగా సత్యం కంప్యూటర్స్ ఎవరు స్థాపించారు? రామలింగరాజు స్థాపించారు. సత్యం కంప్యూటర్స్ రామలింగరాజు ఏ సంవత్సరంలో స్థాపించారు? 1987లో స్థాపించారు. 1987లో రామలింగరాజు సత్యం కంప్యూటర్స్ ఎచ్చట ప్రారంభించారు? హైదరాబాద్లో ప్రారంభించారు. అదేవిధంగా 1987లో హైదరాబాద్లో రామలింగరాజుచే స్థాపించిన సత్యం కంప్యూటర్స్ ప్రస్తుత నామం ఏది? టెక్ మహీంద్ర. ఇటువంటి ప్రశ్నలు రావడానికి అవకాశం అనేది ఉంది ఫ్రెండ్స్. ఓకే, 1987లో హైదరాబాద్లో రామలింగరాజుచే స్థాపించిన సత్యం కంప్యూటర్స్ ప్రస్తుత నామం ఏది? టెక్ మహేంద్ర. నెక్స్ట్ 9వ ప్రశ్న. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి. ఓకే, 9ది కూడా
ఓకే, 9వ ప్రశ్న. భారత్లో 9వ ప్రశ్న, భారత్లో సైబర్ స్టేషన్ భారత్లో సైబర్ స్టేషన్ ఎక్కడ ఏర్పాటు చేయబడింది? ఎక్కడ ఏర్పాటు చేయబడింది? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది కూడా. భారత్లో సైబర్ స్టేషన్ ఎక్కడ ఏర్పాటు చేయబడింది అనేటువంటి ప్రశ్న రావడానికి అవకాశం అనేది ఉందండి. ఓకే, బెంగళూరు దీనికి కూడా జవాబు. బెంగళూరు. భారత్లో సైబర్ స్టేషన్ ఎక్కడ ఏర్పాటు చేయబడింది అనేటువంటి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. దీనికి సమాధానం బెంగళూరు. నెక్స్ట్ 10వ ప్రశ్న. 10వ ప్రశ్న కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. పదో ప్రశ్న మోస్ట్ ఇంపార్టెంట్. హైదరాబాదు, మాదాపూర్, మాదాపూర్లో హైటెక్ సిటీ ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది? హైటెక్ సిటీ ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది? మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. ఓకే, హైదరాబాద్ మాదాపూర్లో హైటెక్ సిటీ అనేటువంటిది ఉందనే సంగతి అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఈ హైటెక్ సిటీ ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది అనేటువంటి ప్రశ్న మోస్ట్ ఇంపార్టెంట్ అండి. 1998. దీనికి జవాబు 98. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. హైదరాబాద్ మాదాపూర్లో హైటెక్ సిటీ ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది? 1998లో హైటెక్ సిటీ ప్రారంభించడం అనేటువంటిది జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ 11వ ప్రశ్న. ఓకే, 11వ ప్రశ్న కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఒకప్పుడు ఆసియాలో అతిపెద్ద సాఫ్ట్వేర్ పార్కుగా ఒకప్పుడు ఆసియాలో అతిపెద్ద సాఫ్ట్వేర్ పార్కుగా టైడల్ పార్క్ ఏ నగరానికి చెందినది? మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. ఓకే, ఒకప్పుడు ఆసియాలో అతిపెద్ద సాఫ్ట్వేర్ పార్కుగా టైడల్ పార్క్ అనేటువంటిది ఉంది. ఈ టైడల్ పార్క్ ఏ నగరానికి చెందింది అనేటువంటి ప్రశ్న రావడానికి అవకాశం అనేది ఉందండి. ఓకే, 11వ ప్రశ్న ఇది. చెన్నై. దీని సమాధానం చెన్నైలో టైడల్ పార్క్ అనేటువంటిది ఉందండి. సాఫ్ట్వేర్ పార్క్ ఏదైనా ఉందంటే టైడల్ పార్క్, అది చెన్నైలో ఉంది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు ఆసియాలో అతిపెద్ద సాఫ్ట్వేర్ పార్క్ ఇది టైడల్ పార్క్. మరి ఈ టైడల్ పార్క్ ఎక్కడ ఉందంటే చెన్నైలో ఉందండి. నెక్స్ట్ 12వ ప్రశ్న. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, 12వది. ఓకే, 12వ ప్రశ్న చాలా వరకు ఎగ్జామ్స్లో రావడం అనేటువంటిది జరిగింది ఇది. ఓకే, ముఖ్యంగా 1997లో భారత్లో తొలిసారిగా 1997లో భారత్లో తొలిసారిగా ఐటీ విధానాన్ని
ఐటీ విధానాన్ని 1997లో భారత్లో తొలిసారిగా ఐటీ విధానాన్ని ప్రకటించిన రాష్ట్రం. దీనికి సమాధానం వచ్చేసి కర్ణాటక అండి. కర్ణాటక. ఓకే, 1997లో భారత్లో తొలిసారిగా ఐటీ విధానాన్ని ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏది అంటే కర్ణాటక అండి. దీని జవాబు కర్ణాటక. ఓకే, 1997లో భారత్లో తొలిసారిగా ఐటీ విధానాన్ని ప్రకటించిన రాష్ట్రం ఏదంటే కర్ణాటక. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది ఇయర్తో సహా. 1997లో భారత్లో తొలిసారిగా ఐటీ విధానాన్ని ప్రకటించిన రాష్ట్రం ఏది అంటే కర్ణాటక. దీని సమాధానం అండి. నెక్స్ట్ 13వ ప్రశ్న. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, 13వది కూడా. పదమూడవ ప్రశ్న. ఓకే, 13వ ప్రశ్న మోస్ట్ ఇంపార్టెంట్. కంప్యూటర్ చిప్స్ తయారీలో కంప్యూటర్ చిప్స్ తయారీలో అగ్రస్థానంలో ఉన్న సంస్థ ఏది? మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. కంప్యూటర్ చిప్స్ తయారీలో అగ్రస్థానంలో ఉన్న సంస్థ ఏది అనేటువంటి ప్రశ్న రావడానికి అవకాశం ఉందండి. ఇంటెల్ కంపెనీ, ఇంటెల్ సంస్థ, ఇంటెల్. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఓకే, కంప్యూటర్ చిప్స్ తయారీలో అగ్రస్థానంలో ఉన్న సంస్థ ఏది అంటే ఇంటెల్ అండి. ఇంటెల్ అనేటువంటి సంస్థ కంప్యూటర్ చిప్స్ తయారీలో అగ్రస్థానంలో ఉన్నది. ఓకే, కంప్యూటర్ చిప్స్ తయారీలో అగ్రస్థానంలో ఉన్న సంస్థ ఏది అంటే ఇంటెల్. నెక్స్ట్ 14వ ప్రశ్న. 14వ ప్రశ్న. ఓకే, 14వ ప్రశ్న కూడా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్టేనండి. ఓకే, www పూర్తి పేరు ఏమి? www పూర్తి పేరు, పూర్తి రూపం లేదా పూర్తి పేరేంటి? ఈజీగా వచ్చినటువంటి బిట్టే, కాకపోతే ఏంటంటే పోగొట్టుకోవడానికి అవకాశం కూడా ఉంటుంది. అంత తేలికైంది అయినప్పటికీ కూడా ఒక్కోసారి పోతుంది, కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి బిట్ ఇది. వరల్డ్ వైడ్ వెబ్. వరల్డ్ వైడ్ వెబ్ అనేటువంటిది www. W అంటే వరల్డ్, ఇంకో W అంటే వైడ్, W అంటే వెబ్, వరల్డ్ వైడ్ వెబ్. ఓకే, నెక్స్ట్ 15వ ప్రశ్న. ఓకే, 15వ ప్రశ్న మోస్ట్ ఇంపార్టెంట్ అండి. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. స్వేచ్ఛ విజ్ఞాన సర్వస్వమైన వికీపీడియా. స్వేచ్ఛ విజ్ఞాన సర్వస్వమైన వికీపీడియాను 2001లో ప్రారంభించిన వారు ఎవరు? మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. ప్రారంభించిన వారు ఎవరు? స్కూల్ స్థాయిలో పిల్లలు కావచ్చు, లేకపోతే అందరికీ పనికి వచ్చేటువంటి వికీపీడియా ఇది. మరి దాంట్లో రకరకాలైనటువంటి అన్నీ కూడా అప్లోడ్ చేయడం అనేటువంటి చాలా వరకు అద్భుతమైనటువంటిది మరి వికీపీడియా. అది చాలా వరకు అన్నీ కూడా మనకి లభిస్తుంటాయి. దాంట్లో మరి కావాల్సినటువంటి మెటీరియల్ అంతా కూడా దీంట్లో దొరుకుతుంది. స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వమైన వికీపీడియాను 2001లో మరి ప్రారంభించినటువంటి వారు ఎవరు అనేటువంటి ప్రశ్న రావడానికి అవకాశం ఉందండి. జిమ్మీ వాల్స్ అండ్ లారీ సాంగర్ అనేటువంటి వారు దీన్ని మరి ప్రారంభించడం అనేటువంటిది జరిగింది ఫ్రెండ్స్. జిమ్మీ వేల్స్ అండ్ లారీ సాంగర్. జిమ్మీ
వేల్స్ అండ్ లారీ సాంగర్. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. ఓకే, స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వమైన వికీపీడియాను 2001లో ప్రారంభించినటువంటి వారు ఎవరు అనేటువంటి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. దీని సమాధానం జిమ్మీ వేల్స్ అండ్ లారీ సాంగర్ అనేటువంటి వారు దీన్ని మరి ప్రారంభించడం అనేటువంటి జరిగింది. వికీపీడియాని ఏ సంవత్సరంలో ప్రారంభించారనేటువంటి ప్రశ్న వచ్చినా రావచ్చు. 2001లో ప్రారంభించారు. ఓకే, స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వమైన వికీపీడియాను 2001లో ప్రారంభించినటువంటి వారు ఎవరు? జిమ్మీ వేల్స్ అండ్ లారీ సాంగర్. నెక్స్ట్ 16వ ప్రశ్న, మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. ఓకే, 16వ ప్రశ్న మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఓకే, వరల్డ్ వైడ్ వెబ్ను wwwను వెబ్ను కనుగొన్నవారు ఎవరు? ఓకే, వరల్డ్ వైడ్ వెబ్ను కనుగొన్నటువంటి వారు ఎవరు అనేటువంటి ప్రశ్న రావడానికి అవకాశం ఉందండి. టిమ్ బెర్నర్-లీ అనేటువంటి వారు దీన్ని కనుగొన్నారు. టిమ్ బెర్నర్-లీ. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. వరల్డ్ వైడ్ వెబ్ను కనుగొన్నవారు ఎవరు అంటే టిమ్ బెర్నర్-లీ అనేటువంటి వారు వరల్డ్ వైడ్ వెబ్ను కనుగొన్నారు. ఓకే, వరల్డ్ వైడ్ వెబ్ను ఎవరు కనుగొన్నారు? టిమ్ బెర్నర్-లీ అనేటువంటి వారు వరల్డ్ వైడ్ వెబ్ను కనుగొన్నారు. నెక్స్ట్ 17వ ప్రశ్న, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా. ఓకే, 17వ ప్రశ్న మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అనేటువంటి చూద్దాం. ఓకే, 17వ ప్రశ్న, వరల్డ్ వైడ్ వెబ్ అనేటువంటిది కంప్లీట్ అయింది 2014లో మైక్రోసాఫ్ట్ సిఇఓగా నియమితులైన సత్య నాదెళ్ల 2014లో మైక్రోసాఫ్ట్ సిఇఓగా నియమితులైన సత్య నాదెళ్ల జన్మించిన భారతీయ నగరం ఏది? మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. ఓకే, 2014లో మైక్రోసాఫ్ట్ సిఇఓగా నియమితులైన సత్య నాదెళ్ల జన్మించినటువంటి భారతీయ నగరం ఏది అంటే దీనికి సమాధానం హైదరాబాద్ అండి. ఓకే, 2014లో మైక్రోసాఫ్ట్ సిఇఓగా నియమితులైన సత్య నాదెళ్ల జన్మించినటువంటి భారతీయ నగరం ఏది అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు దీని సమాధానం హైదరాబాద్. నెక్స్ట్ 18వ ప్రశ్న, చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మొత్తం అన్నీ కూడా ముఖ్యమైనటువంటి ప్రశ్నలే ఫ్రెండ్స్. ఒక చాలా రకాలైనటువంటి ఎగ్జామ్స్లో వచ్చినాయి. రాబోయేటువంటి మరి నోటిఫికేషన్లకి ఒక అద్భుతంగా మనం చెప్పడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ 18వ ప్రశ్న. ఓకే, 17 కంప్లీట్ అయినాయి. 18వ ప్రశ్న కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఫ్లిప్కార్ట్ ప్రశ్న మోస్ట్ ఇంపార్టెంట్. ఫ్లిప్కార్ట్ వ్యవస్థాపకులైన భారతీయులు ఎవరు? ఫ్లిప్కార్ట్ వ్యవస్థాపకులైన భారతీయులు ఎవరు అనేటువంటి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. ఆన్లైన్లో మనం చాలా రకాలైనటువంటి వస్తువులను మనం దీంట్లో మరి ఆన్లైన్ బుకింగ్ చేసుకోవడం అనేటువంటి జరుగుతుంది, దీని ద్వారా తెచ్చుకోవడం అనేటువంటి జరుగుతుంది. ఫ్లిప్కార్ట్ వ్యవస్థాపకులైన భారతీయులు ఎవరు అనేటువంటి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. సచిన్ బన్సాల్ అండ్ బిన్నీ జన్సాల్. సచిన్ బన్సాల్ అండ్ బిన్నీ జన్సాల్. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది.
ఓకే, ఫ్లిప్కార్ట్ వ్యవస్థాపకులైన భారతీయులు ఎవరు అనేటువంటి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. సచిన్ బన్సాల్ మరియు బిన్నీ జన్సాల్ అనేటువంటి వారు దీన్ని మరి వ్యవస్థాపకులండి. ఫ్లిప్కార్ట్ వ్యవస్థాపకులైన భారతీయులు ఎవరు అనేటువంటి ప్రశ్న రావడానికి అవకాశం అనేది ఉందండి. మరి సచిన్ బన్సాల్ అండ్ బిన్నీ జన్సాల్ అనేటువంటి వారు దీని యొక్క వ్యవస్థాపకులు. ఫ్లిప్కార్ట్ వ్యవస్థాపకులు ఎవరు అనేటువంటి ప్రశ్న వస్తుంది. సచిన్ బన్సాల్, బిన్నీ జన్సాల్ అనేటువంటి వారు దీని యొక్క వ్యవస్థాపకులు. నెక్స్ట్ 19వ ప్రశ్న. పంతొమ్మిదవ ప్రశ్న కూడా మోస్ట్ ఇంపార్టెంట్. 19వ ప్రశ్న. యూట్యూబ్లో తొలి వీడియోను అప్లోడ్. ఓకే, యూట్యూబ్లో తొలి వీడియోను అప్లోడ్ ఎవరు చేశారు? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, రావడానికి అవకాశం ఉంది. ఒక యూట్యూబ్ అనేటువంటి దాంట్లో మరి తొలి వీడియోను అప్లోడ్ చేసింది ఎవరు అనేటువంటి ప్రశ్న రావడానికి అవకాశం అనేది ఉందండి. జావేద్ కరీం 2005వ సంవత్సరం అండి. 2005లో జావేద్ కరీం అనేటువంటి వారు యూట్యూబ్లో తొలి వీడియోను అప్లోడ్ చేయడం అనేటువంటి జరిగింది ఫ్రెండ్స్. ఒక యూట్యూబ్లో తొలి వీడియోను అప్లోడ్ చేసినటువంటి వారు ఎవరు చేశారు? యూట్యూబ్లో తొలి వీడియోను అప్లోడ్ ఎవరు చేశారనేటువంటి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. మరి జావేద్ కరీం 2005లో మరి యూట్యూబ్లో తొలి వీడియోను అప్లోడ్ ఎవరు చేశారంటే జావేద్ కరీం అనేటువంటి వారు చేశారు. ఓకే, యూట్యూబ్లో తొలి వీడియోను అప్లోడ్ ఏ సంవత్సరంలో చేశారనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు 2005. ఓకే, నెక్స్ట్ 20వ ప్రశ్న. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. చాలా రకాలైనటువంటి ఎగ్జామ్స్లో వస్తున్నాయి. మరి రాబోయేటువంటి నోటిఫికేషన్లు కూడా వచ్చేటువంటి అవకాశం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, 20వ ప్రశ్న. 1967లో భారత్లో 1967లో భారత్లో ఐటీ పరిశ్రమ ఏ నగరంలో మొదలైంది? ఓకే, 1967లో భారత్లో ఐటీ పరిశ్రమ అనేటువంటిది మరి ఏ నగరంలో మొదలైంది అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు, నగరం అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే మనకి ముంబై ఉంటుంది జనరల్గా అన్నిటికీ. 1967లో భారత్లో ఐటీ పరిశ్రమ ఏ నగరంలో మొదలైంది అంటే ముంబై అండి, ముంబై. ఓకే, 1967లో భారత్లో ఐటీ పరిశ్రమ ఏ నగరంలో మొదలైంది అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు ముంబై దీని యొక్క జవాబు. నెక్స్ట్ 21వ ప్రశ్న. 21వ ప్రశ్న మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. ఓకే, మార్క్ జుకర్బర్గ్ ఏ సోషల్ మీడియా మార్క్ జుకర్బర్గ్ ఏ సోషల్ మీడియా సహ సంస్థాపకుల్లో ఒకరు. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. మార్క్ జుకర్బర్గ్ ఏ సోషల్ మీడియా సహ సంస్థాపకుల్లో ఒకరు. ఫేస్బుక్ దీనికి యొక్క జవాబు, ఫేస్బుక్ అండి. రావడానికి అవకాశం ఉంది బిట్, మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. మార్క్ జుకర్బర్గ్ ఏ సోషల్ మీడియా సహ సంస్థాపకుల్లో ఒకరు. ఫేస్బుక్ అండి దీని యొక్క సమాధానం. నెక్స్ట్ 27వ ప్రశ్న. ఓకే, 21 కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ 22వ ప్రశ్న. 22. ఓకే, 22వ ప్రశ్న కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మనకి ఆన్లైన్ షాపింగ్ కోసం మరి Amazon.comని మనం ఉపయోగిస్తూ ఉంటాం.
ఓకే, ప్రపంచంలో అతిపెద్ద ఆన్లైన్ షాపింగ్ ఓకే, ప్రపంచంలో అతిపెద్ద ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్ అయిన Amazon.com స్థాపకుడు ఎవరు? Amazon.com స్థాపకుడు ఎవరు? ఓకే, మనకి ఆన్లైన్లో ఏదైనా వస్తువు బుక్ చేసుకోవాలనుకుంటే, ఆన్లైన్లో మనం తెప్పించుకోవాలంటే ఆన్లైన్ షాపింగ్ మనకి ఇప్పుడు చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా ఉంది. ఓకే, ప్రపంచంలో అతిపెద్ద ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్ అనేటువంటి Amazon.com మరి స్థాపకుడు ఎవరైనటువంటి ప్రశ్న రావడానికి అవకాశం ఉందండి. జెఫ్ బెజోస్. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. ప్రపంచంలో అతిపెద్ద ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్ అయినటువంటి Amazon.com స్థాపకుడు ఎవరు అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ జవాబు ఇది. ఓకే, జెఫ్ బెజోస్ అనేటువంటి వారు దీని యొక్క మరి స్థాపకులండి. ఓకే, Amazon.com స్థాపకుడు ఎవరు అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు జెఫ్ బెజోస్ అనేటువంటి వారు Amazon.com మరి స్థాపకులండి. నెక్స్ట్ 23వ ప్రశ్న. మోస్ట్ ఇంపార్టెంట్ 23rd. ఓకే, 23rd మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మైక్రోసాఫ్ట్ ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది? ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది? మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది కూడా. ఓకే, మైక్రోసాఫ్ట్ ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది అనేటువంటి బిట్ వచ్చినప్పుడు, క్వశ్చన్ వచ్చినప్పుడు దీనికి సమాధానం వాషింగ్టన్. మైక్రోసాఫ్ట్ ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది? వాషింగ్టన్ అండి దీని యొక్క జవాబు. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ 24వ ప్రశ్న. 24th బిట్. ఓకే, భారత్లో ఇంటర్నెట్ సర్వీసులు ఏ సంవత్సరంలో ప్రారంభమయ్యాయి? మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది కూడా. ఓకే, భారత్లో ఇంటర్నెట్ సర్వీసులు ఏ సంవత్సరంలో ప్రారంభమయ్యాయి అనేటువంటి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. దీనికి జవాబు వచ్చేసి 1995 1995 అండి. ఓకే, భారత్లో ఇంటర్నెట్ సర్వీసులు ఏ సంవత్సరంలో ప్రారంభమయ్యాయి అనేటువంటి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఓకే, 1995లో ఈ యొక్క ఇంటర్నెట్ సర్వీసులు భారత్లో మరి ప్రారంభం కావడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 25వ ప్రశ్న. 25th కూడా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి. ఓకే, ఇన్ఫోసిస్ సహ సంస్థాపకుడు ఇన్ఫోసిస్ సహ సంస్థాపకుడు మరియు వుడాయ్ చైర్మన్గా పనిచేసిన నిపుణుడు ఎవరు? ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్
క్వశ్చన్ అండి ఇది. ఒక ఇన్ఫోసిస్ సహ సంస్థాపకుడు మరియు ఉడాయ్ చైర్మన్గా పనిచేసినటువంటి నిపుణుడు ఎవరు అనేటువంటి ప్రశ్న రావడానికి అవకాశం ఉందండి. నందన్ నిలేకని. నందన్ నిలేకని దీని యొక్క జవాబు. ఓకే, నందన్ నిలేకని. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. ఇన్ఫోసిస్ సహ సంస్థాపకుడు ఉడాయ్ చైర్మన్గా పనిచేసిన నిపుణుడు ఎవరు అంటే నందన్ నిలేకని దీని యొక్క సమాధానం ఫ్రెండ్స్. మరి చాలా వరకు ముఖ్యమైనటువంటి బిట్స్ మాత్రమే ఈ యొక్క జనరల్ స్టడీస్ విభాగంలో బోధించడం అనేటువంటి జరుగుతుంది ఫ్రెండ్స్. చాలా వరకు మరి ఇది పార్ట్ 11 వీడియో. ఒక జనరల్ స్టడీస్ ముఖ్యమైనటువంటి 10,000 బిట్స్లో భాగంగా ఈ యొక్క వీడియో 11వ వీడియో. ఈ విధంగా 10,000 బిట్లు అయ్యేంత వరకు కూడా చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.